పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. యోగా ప్రాధాన్యతను విస్తరిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి సరైన ఆహార నియమాలు, వ్యాయామాలు అలవర్చుకోవాలని సూచించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మశాంతిని పొందుము, ఆత్మశాంతిని పొందుము, ఆర్యమౌనమును పాటించుము, ఆహారేక జీవించుము, దుఃఖములేక జీవించుము. కాఫీ టీలు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి యోగా అనేది చాలా ఇష్టం. అంటే యోగా వల్ల మానసికంగా, శారీరకంగా మనం అందరం కూడా బలంగా తయారవుతాం. అదేవిధంగా చదువుకునే పిల్లలు కూడా యోగా చేయటం వల్ల మామూలు మార్కుల కంటే కూడా 600కి 590 ఇచ్చేవాళ్ళు కూడా 600కి 610 వస్తాయి. ఏరా బబ్లు, అలా రావాలి. అందుకని మనం యోగా చేయాలి. మన మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేనైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. కష్టాలు సుఖాలు అన్ని కలిసి సమానంగా చూడాలి. కష్టాలు సుఖాలు రెండు సమానంగా చూడటానికి యోగా మనం చేయాలి. అంటే దైనందిన కార్యక్రమాల్లో మనకి ఇంట్లో పని స్పీడ్గా కాకపోయినా చిరాకు పడుతుంటారు. ఎంత యోగా చేసినా ఆ చిరాకు అనేది ఉంటుంది కొంతమందికి. అది కూడా ఉండకూడదు. కొంతమంది ఎంప్లాయీస్ దగ్గర మరి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని చీటీ మాటికి చికాకు పడతా ఉంటారు. ఇవన్నీ ఉంటే పనిచేసే వాళ్ళు కూడా చేయలేరు. అందుకని ఎప్పుడు కూడా మన సంతోషంగా ప్రతి వ్యక్తిని పలకరించాలి. ఆ విధంగా పలకరించడం లేదంటే ఎదుటి వాళ్ళు కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుందన్నమాట. బలం పెరుగుద్ది వాళ్ళకు కూడా. మా బాస్ మమ్మల్ని బాగా పలకరించారు, బాగా గౌరవంగా చూస్తున్నారని అనుకుంటారు. అదేవిధంగా టీచర్ కూడా మరి పిల్లల్ని చక్కగా పలకరించి చక్కగా దగ్గరికి తీసుకుంటే ప్రేమగా వాళ్ళు బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. అట్లానే మహిళలకు ఎక్కువ వాళ్ళు చేసే ప్రతి దైనందిన కార్యక్రమాలు యోగా ఉంటుంది. యోగా అనేది మీకు ప్రత్యేకంగా చెప్పే పని లేదు. యోగా చేయటం అనేది మహిళలకు చాలా తేలిగ్గా చేయగలరు వాళ్ళు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి యోగా అనేది చాలా ఇష్టం. యోగా దినోత్సవం ఇది 12 సంవత్సరాలు నిండింది. ప్రతి సంవత్సరం కూడా జూన్ 21 మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలు మొత్తం యోగ విద్య భారతదేశాన్ని అని గుర్తింపినటువంటి దినం. నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యం వల్ల దీనికి మన భారతదేశంలో పుట్టిన ఈ విద్యకి ఒక విలువ, ఒక గౌరవం అనేది తీసుకొచ్చారు. అది 21వ తారీఖుగా నిర్ణయించడం వల్ల యోగాభిమానులు, యోగ సాధకులు అందరూ కూడా ఈ రోజున కలిసి శాంతి పాదయాత్ర తోటి ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది. అపూర్వమైనటువంటి ఈ విద్యని కాపాడుకోవడం భారతీయులుగా మనందరి యొక్క బాధ్యత. యోగాభ్యాసం ప్రాక్టీస్ చేసే శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలో సాధన చేసి అద్భుతమైన ఫలితాలు పొందవలసిందిగా ప్రార్థన.